హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంఎం దీపిక. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటాను. ఇది సండే మార్నింగ్ క్లిప్ అండి. బాగున్నాయి కదా చిలకలు, అందుకే తీసాను అనమాట. చిన్న క్లిప్ మార్నింగ్ 6 o'clock అప్పుడు. ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అది పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ముద్దాను చట్నీ చేసినాను అనమాట. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే నేను తినిపిస్తూ ఉన్నాను. వీక్లీ వన్స్ ఆర్ ట్రైజ్ నేను ఇలా ముద్ద చేసి పెట్టుంటాను అనమాట. రాగి సరి అదైతే కొంచెం అలవాటు లేదు వీళ్ళకి, ప్లస్ అంత ఇష్టంగా తాగరనమాట. అందుకే ఇంకా ఈ ముద్ద అయితే కొంచెం ఇష్టంగా, కొంచెం మెత్తగా ఉంటుంది కదా, బాగా తింటారు. మా ఫ్రిడ్జ్ తీసుకొని భయపడద్దండి. ఇది 1.5 month అయిపోయింది క్లీన్ చేసి. ప్లస్ ఇక్కడ సరుకులు పెట్టాను కదా, ఈ సరుకులన్నీ స్ప్రెడ్ అయిపోయి కేసరి కలరు, కబాబ్ కలరు ఇవన్నీ పడి, ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పుడు వాటర్ లోపల డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అన్నీ ఇలా పడి నా ఫ్రిడ్జ్ పరిస్థితి ఇలా ఉంది. రోజు అనుకుంటున్నాను క్లీన్ చేయాలని చెప్పి, కాకపోతే ఈరోజు దానికి టైం వచ్చింది క్లీన్ చేయడానికి. సో ఇక్కడ నేను చిన్నగా కొంచెం లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ మొత్తం అంతా తుడిచేసుకున్నాను అనమాట. మీరు వెనిగరు కొంచెం లెమన్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఏమైనా లిక్విడ్స్ అది లేకపోతే స్మెల్ అది రాదనమాట, బాగుంటుంది. దీనికి మొత్తం 1.5 hour పట్టేసింది నాకు, మొత్తం అన్ని సరుకులన్నీ అరేంజ్ చేసుకొని ఇక్కడంతా పెట్టుకోవడానికి. ఇది కొంచెం 14.22 minutes ఉంది. సో ఈ వీడియో చూసుకుంటూ మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ చూసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎవరైనా ఇట్లా వర్క్ చేస్తూ చూపించిన వీడియోస్ కొంచెం మోటివేటింగ్గా అనిపిస్తాయి కదా మనకు కూడా. నేనైతే చాలా వరకు ఇట్లా చూసుకుంటూనే వర్క్ చేసుకుంటాను. సో మీరు కూడా అలానే చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత లేజీగా ఒక్కొక్కసారి ఉన్నా మళ్ళీ చేసుకుందాం అని అనుకునే వర్క్సే ఎక్కువ పెండింగ్లో పడిపోతాయి అన్నమాట అని నేను అనుకుంటున్నాను. అందరూ అలా కాదు, నా పరిస్థితి అయితే అలా ఉంటుంది అప్పుడప్పుడు. ఎవరైనా మోటివేటింగ్ వీడియో కానీ ఇట్లా వర్క్ చేసుకుంటూ తీసిన వీడియోస్ అట్లా చూసినప్పుడు మనకు కూడా కొంచెం చేసుకోవాలి, మనం కూడా పెట్టుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో హోప్ మీలో ఒకరికైనా అనిపిస్తే ఐ విల్ బీ గ్రేట్ఫుల్. సారీ ఈ వర్డ్ యూస్ చేయొచ్చో లేదో, కాకపోతే యూస్ చేస్తున్నాను అంతే. ఇవి చిన్నగా నేను గ్లాస్ జార్స్ కానీ షిఫ్ట్ అయిపోయినానండి. ఒక 5-6 years అవుతుంది. చిన్నగా స్టార్ట్ చేసినాను అనమాట కిచెన్లో. ఇవన్నీ కూడా కొన్ని మింత్రాలో తీసుకున్నాను, కొన్ని డీమార్ట్లో కూడా తీసుకున్నాను. చిన్న స్పైసెస్ వస్తాయి కదా అవి. ఇక్కడ ఎందుకు గ్లాస్ జార్స్లో అన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అంటే, బయట పెడుతుంటే ఒక 1 weekకే పురుగు పట్టేస్తుంది. నేను ప్లాస్టిక్ దాంట్లో వాడకూడదని చెప్పి గ్లాస్కి షిఫ్ట్ అయితే, గ్లాస్ దాంట్లో పెడుతుంటే ఏమవుతుందంటే మొత్తం అంతా పురుగు పట్టేస్తుంది. ఇంతకుముందు క్లిప్పింగ్లో చూశారు కదా కేసరి కలర్ అంతా ఎట్లయింది ఆ ప్యాకెట్కి. సో అట్లా ప్యాకెట్ అంతా దానికి కేసరి కలర్ అయ్యి అదంతా ఫ్రిడ్జ్కి పట్టేసింది అనమాట. సో అందుకు నేను ఈరోజు పెట్టేసుకున్నాను, ఎలాగైనా ఈరోజు క్లీన్ చేయాలి అని చెప్పి. ఎందుకు పడుతుందో నాకైతే నిజంగానే అర్థం కాలేదు. నేను ఆ గ్లాస్ జార్స్లో ఉన్న ఐటమ్ అయిపోయినప్పుడు ప్రతిసారి మంచిగా వాష్ చేసుకున్న నైట్ అంతా ఆరబెట్టి తుడిచి మళ్ళీ పోసుకుంటా. ఎంత పోసుకున్నా కూడా 1 week 10 daysకి మరీ పురుగు పడుతుంది. ఇట్లా చూసి నాకే విసుగు వచ్చింది. ఊరికే పడేయలేం కదా అవి సరుకులన్నీ. దాదాపుగా 1/2 kg, 2 kgs వరకు కూడా తెచ్చుకుంటాము. ఇంకా పిండి అట్లాంటివి అయితే కన్నా వీట్ ఫ్లోర్ అట్లాంటివి అయితే ఒక 5 kgs వరకు తెచ్చుకుంటాము. అందుకు అట్లా మనం చూడలేం కదా, ఊరికే చూసి పడేయలేం కదా. అందుకే నాకే చాలా బాధ వేస్తుంది. అందుకే అన్నీ కొన్ని హ్యాండీగా ఉండేట్లు పెట్టుకొని ఇంకా మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటే. కానీ ఎందుకో ఈ గ్లాస్ జార్స్ కూడా పట్టేస్తుంటే నాకు ఇంకా విసుగు వచ్చేసి, ఇది పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలీదు, నా ఇంటి పరిస్థితి బట్టి నేను పెట్టుకుంటున్నాను. ఈ గోడలు అనేటివి మట్టి గోడలు అనమాట. ఆ మట్టి గోడల్లో కూడా దాంట్లో టైప్స్ ఉంటాయంట, శాండ్లో కూడా. దాన్ని బట్టి అట్లా పురుగులు వస్తుంటాయి అనేసి అయితే అన్నారు. నేనైతే ఇంతకుముందు కొన్ని సరుకులు అయితే ఎండకు పెట్టి దాని తర్వాత కూడా
పెట్టుకుంటుంటా అనమాట. ఇప్పుడు కొంచెం ఎండ అది తగ్గింది కదా, అసలు ఎండ అయితే రావడం లేదు. బాగా చల్లగానే ఉంటుంది కానీ వర్షం మాత్రం పడలేదు ఇక్కడైతే. అందుకు ఇక్కడ అన్ని సరుకులు కొన్ని లోపల పెట్టుకుంటున్నాను. అందులో ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా, వర్షాకాలం వస్తే ఇంకా గోడలు ఇంకా తేమగా అనిపిస్తాయి, ఇంకా తొందరగా పురుగు పట్టేస్తాయి. అందుకే నేను ఎందుకైనా మంచిదిలే అని చెప్పి కొంచెం ఓపిక ఉన్నప్పుడే ఓపిక చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడ తీస్తుంటే వస్తున్నాయి, ఎక్కడెక్కడో చిన్న చిన్న కొంచెం కొంచెమే ఉన్నాయన్నమాట అన్నీ. అట్లా ఒక్కొక్కసారి బజార్కి వెళ్ళినప్పుడు ఎట్లనో వచ్చినాం కదా అని చెప్పి కొన్ని సరుకులన్నీ తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఏమున్నాయి ఏం లేవు, ఉన్నవి కూడా ఒక్కొక్కసారి తెచ్చుకుంటాము మర్చిపోయి. నా దగ్గర అయితే ఆల్మోస్ట్ అలా అన్నీ తెచ్చి పెట్టుకుంటాను. కనీసం ఒక 1/4 kg 1/2 kg వరకైనా ఉంటాయన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ ఇవి అన్నీ దాదాపుగా ఉంటాయన్నమాట, ఆల్ టైప్ ఆఫ్ గ్రెయిన్స్. కాకపోతే ఇట్లా స్టోర్ ఉండవన్నమాట, అందుకే బాధ అనిపిస్తుంది. అందుకే ఇట్లా కొంచెం గ్లాస్ జార్స్లో అట్లా పెట్టుకుంటే మనం చూసి ఏం లేవు ఏమున్నాయని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేసుకొని తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకా అది కూడా ఒక ప్లాన్ అయితే ఉంది. అందుకే అలా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ మొత్తం వచ్చేసి హ్యాండీగా ఉన్నవి కొంచెం స్పైసెస్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. కిచెన్ కొంచెం చిన్నదే, ఫస్ట్ దాంట్లో అయితే నేను ఏం పెట్టుకోను, ఎందుకంటే మాకు చిమ్నీ లేదు. దానివల్ల అంత మొత్తం జిడ్డు పట్టేస్తుంది అనమాట ఫస్ట్ దాంట్లో పెట్టుకుంటే. అందుకే నేను ఆ ఫస్ట్ దాంట్లో అయితే ఏం పెట్టుకోను. ప్లస్ స్టవ్కి దగ్గర కదా, మనం హ్యాండ్ అందదన్నమాట. ఏమైనా పెట్టుకున్నాడో దాని మీద పడిపోతుందేమో అనే భయం కూడా ఉంటుంది. ఆ 2 రీజన్స్ వల్ల నేను అక్కడ ఏం పెట్టుకోను. ఈ సెకండ్ దాంట్లోనే అన్ని స్పైసెస్ అన్నీ పెట్టుకుంటా. ఇంకా అటుపక్క దాంట్లో ఎల్ షేప్ దాంట్లో అంతా సామాన్లు పెట్టుకున్నాను అనమాట. మాకున్నవి కూడా కొంచెం కొన్నే ఉన్నాయి. మేము ఇంకా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తూ ఉంటాం కదా, అట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎక్కువ సామాన్లు ఉంటే కష్టము. ఇంతకుముందు అయితే అన్నీ ఎక్కువ ఉండేటివి, అందుకు కొన్ని మాకు ఏం కావాలో అవి పెట్టుకొని ఇంకా మిగతావన్నీ మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద సరుకులన్నీ. మా ఆయన వాళ్ళు చాలా బలగం ఎక్కువ అనమాట, వాళ్ళంతా 6 members. ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో వెళ్ళినప్పుడు ఇంకొకసారి ఎప్పుడైనా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి వాళ్ళని కూడా అందరినీ చూపిస్తాను. ఇది మొత్తం స్పైసెస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. స్పైసెస్కి అయితే కొంచెం మంచి క్యాబినెట్స్ ఇట్లంతా బాగుందన్నమాట పెట్టుకోవడానికి, అంత హ్యాండీగా. ఇవి వచ్చేసి చిన్న చిన్నవి స్పైసెస్ జార్స్ అన్నీ చిన్నవన్నీ నేను డీమార్ట్లో తీసుకున్నానండి. 4 వచ్చేసి 99 అట్లా పడినట్టున్నాయి. అప్పుడు దాదాపుగా తీసుకోను కదా ఒక 6 years పైనే అవుతుంది. ఫస్ట్ ఒక 4 తెచ్చుకున్నాను, బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా 4 తెచ్చుకున్నాను అనమాట. నా కిచెన్లో మెయిన్ అట్రాక్షన్ ఆ స్పైసెసే అండి. ఫస్ట్ కొంచెం పెద్దవి పెట్టుకున్నాను, దానిపైన ఈ చిన్నవి పెట్టుకుంటాను అనమాట. ఇంటికి ఎవరైనా వస్తే కొంచెం అట్రాక్టింగ్గా అదే కనిపిస్తుంది మా ఇంట్లో. చాలా బాగున్నాయి, బాగా పెట్టుకున్నావు దీపు అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు అయితే ఆ కళ కొంచెం తగ్గింది. అది చూసుకొని నాకు ఇవి కొన్నే ఉంటే నాకు కొంచెం కళ తగ్గినట్టు అనిపించింది. కాకపోతే ఇంకా మన కోసమే కదా, అట్లా ఖరాబ్ అవుతూ ఉంటే మనకు కష్టం కదండి సార్కి సరుకులు అని చెప్పి ఇంకా మిగతా కొన్ని స్పైసెస్ అవి ఉంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో పెట్టుకుంటున్నాను. ఇది నా మ్యారేజ్ అయిన కొత్తలో తెచ్చుకున్నానండి, ఒక ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. ఎందుకు ఎన్ని వచ్చినా కూడా అది మాత్రం పడేయాలనిపించింది. అది కూడా ప్లాస్టికే, కాకపోతే స్టీల్కి షిఫ్ట్ అయిదాం అనుకున్నాను కానీ నేను అన్ని గ్లాసెస్కి షిఫ్ట్ అయిపోయినాను. స్టీల్ కూడా ఉన్నాయి, ఆ డబ్బాలలో కూడా చాలా వరకు పురుగులు పట్టేస్తున్నాయి. అందుకే నేను అవి కూడా తీసేసిన అనమాట. ఇక్కడ చింతపండు అదంతా కూడా ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇది ఎక్కువ తెచ్చినాము, ఒక 5 kgs అట్లా తెచ్చుకున్నాము అప్పుడు, ఒక 6-7 months బ్యాక్. కొంచెం మా అత్త వాళ్ళకి ఇచ్చేసినాము, ఇంకొంచెం నేను పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా ఎక్కువ తెచ్చినాము. ఇంతకుముందు మా ఆయన మాలేసిన అనమాట మొన్న జనవరిలో, అదే నవంబర్ డిసెంబర్లో అలా వేశారు. జనవరిలో ఇరుముడైందనమాట. అప్పుడు మేము పడి పూజ పెట్టించినాం అనమాట. అప్పుడు తెచ్చుకున్నాం ఎక్కువ సరుకులు, ఆయిల్ క్యాన్స్, ఇట్లా చింతపండు, రసం ప్యాకెట్స్, ఇట్లా కొంచెం మెంతులు, అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నవన్నీ కొన్ని నేను తీసుకున్నాను, కొన్ని అత్త వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మేమున్నది ఇప్పుడైతే ముగ్గురమే కదా, అందుకు ఎక్కువ ఏం లేదు, ఇప్పుడు ఎక్కువ తెచ్చుకోలేదు. కొన్ని సరుకులే తెచ్చుకున్నాము. ఇంతకుముందు ఉండేటివన్నీ ఇంకా అట్లే పెట్టుకున్నాను. ఏమైనా అయిపోతే తెచ్చుకుంటాం అంతే, ఒక 1/2 kg 1 kg అట్లా అంతే. ఎక్కువ యూజ్ అయితే అవి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాము. ఇవి వచ్చేసి ఆవాలన్నమాట.
ఆవాలు కూడా ఎక్కువ ఉన్నాయి, అందుకే తీసి పెట్టుకుంటున్నాను. అది వచ్చేసి సోమ్ చెక్క అనమాట. సోమ్ చెక్క అని చెప్పి దొరుకుతుంది. మనం ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉన్నా కూడా మీరు అది ఒక స్టీల్ దాంట్లో స్టీల్ బా అదే ఉంటుంది కదా గిన్నె, దాంట్లో వాటర్ వేసేసి బాగా బాయిల్ చేయాలన్నమాట ఆ సోమ్ చెక్క వేసి. అప్పుడు కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది, అది మొత్తం కొంచెం రెడ్డిష్ బ్రౌన్ లాగా అయిపోతుంది. ఆ వాటర్ని మనం పోసుకుంటాం కదా హాట్ వాటర్లో, దాంట్లో మిక్స్ చేసుకొని పోసుకుంటే ఏమవుతుందంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీలే కలరు ఇంప్రూవ్మెంట్ ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అందుకు నేను మా ఆయన వాళ్ళ అత్త కోడలు చెప్తే నేను ఇంతకుముందు డోన్కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. వాళ్ళైతే డోన్ అనమాట. అక్కడ వాళ్ళు యూస్ చేస్తుంటే నాకు డౌట్ వచ్చింది, ఏందబ్బా ఇది అని చెప్పి. అప్పుడు అడిగితే ఇట్లా మంచిదని చెప్తుంటే నేను కూడా తెచ్చుకున్నాను. ఎలాగో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఫ్రిడ్జ్ పక్కలో అన్ని మా ఆయన పేపర్స్ అన్నీ పెట్టుకుంటే అవన్నీ కూడా తీసేసి నీట్గా చెక్ చేసి తీసేయమని చెప్పాను. ఆయన అయితే ఆయన పని చేసుకుంటున్నాడు. ఇక్కడ ముందరంతా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంత చిన్న ప్లేస్లోనే అన్నీ పెట్టుకోవాలి నేను. ఇవి నాకు చాలా హెల్పర్స్ అనమాట. ఇంకా ఇవి గ్లాస్ జార్స్, మన గిఫ్ట్ ఐటమ్స్ అవి వస్తుంటాయి కదా వాటర్ తాగే గ్లాస్, అవి దాంట్లో నేను ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఊరికే వేస్ట్గా ఎందుకు పెట్టాలని చెప్పి ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా వస్తున్నాయి కదా అట్లా లేకోకుండా నేను ఇవి ఎట్లా వేస్ట్గానే ఉన్నాయి కదా బాగుంటాయని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట. 2 రకాల ఆయిల్ వేసుకుని. ఇది వచ్చేసి స్నాక్స్ ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాను. ఎప్పుడు ఇట్లనే పెట్టుకుంటాను. పిల్లలు ఏమైనా కావాలంటే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి తీసుకొని ఏం కావాలో చూసుకొని దాంట్లో పెట్టేసుకుంటారు. ఇంకా డ్రై ఫ్రూట్స్ సరుకులు అట్లయితే లోపల పెట్టేస్తాను. ఇంకా సోయా సాసు అట్లాంటివన్నీ ఇంకేం తెచ్చుకోలేదు, అన్నీ అయిపోయినాయి. ఆ రెడ్ చిల్లీ సాస్ ఒకటే ఉంది. పిల్లలు ఎవరు లేరు కదా, బాబు ఒకటే ఉండేది. అందుకే ఇప్పుడు కొంచెం తక్కువే వంటలు కూడా. ఆడపిల్లలు ఉన్నప్పుడైతే మా పిల్లలు ఉన్నప్పుడైతే అమ్మాయిలు వాళ్ళు అది ఇది స్నాక్స్ ఎక్కువ అడుగుతుండ్రి, చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్గా ఏం చేసుకోవడం లేదు, నార్మల్గానే చేసుకొని తింటున్నాము. ఇంకా ఈవినింగ్ 4-4:30 అట్లా అవుతుంది. చిన్నగా వాన వస్తుంది అనమాట. ఇంకా అటుపక్క సరిగ్గా కిటికీలకు కనపడలేదని పక్క నుంచి చూపిస్తున్నాను. అంత ఎక్కువసేపు అయితే ఏం పడలేదండి, చాలా డేస్ అయిపోయింది వర్షం పడి కూడా. సండే కదా కోతులన్నీ వచ్చినాయి. ఇది మా మందారం చెట్టు అంతా పీకేసిపోయినాయి. అదే ఒక ఫ్లవర్ వస్తుంది, ఇదైతే చాలా పెద్దగా పూస్తుంది, బాగుంటుంది. ఎల్లోకి లోపల మెరూన్ వస్తుంది అనమాట. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కటి పెట్టినా కూడా చాలా బాగా కలగా కనిపిస్తుంది. అట్లా మొత్తం అది వస్తే దేవుడికి పెడుతుంటే మొత్తం పీకేసి వెళ్ళిపోయినాయి. ఇంకొకసారి ఏదైనా మనం నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటే పదే దాన్ని చూసుకొని మురిసిపోతుంటాం కదా, అట్లా అనమాట నేను కూడా. ఇది వచ్చేసి ఇదే అండి కలర్, కేసరి కలర్ అదంతా పడి అంత గలీజ్ అయిపోయింది. ఈ కిచెన్లో కూడా నేను గ్లాస్వి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్లాస్టిక్వి చాలా ఉన్నాయని చెప్పి అవే యూస్ చేస్తున్నాను. ఇంకా ఇవి ఎక్స్ట్రా అన్నీ ఉన్నవని ఇలా పెట్టేసినాను. అది ఐస్ క్రీమ్ కాదండి, బాదం పప్పు. అట్లా చూసినారనుకో మా పిల్లలు ఒక 2-3 డేస్కి మొత్తం అయిపోతుంది. మెయిన్ తింటే ఏం కాదండి, తనకి ఎక్కువ తింటే ఏమవుతుందంటే దగ్గు వస్తుందన్నమాట. దగ్గు వస్తే కొంచెం ఆయాసంలాగా వస్తుంది. ఇది కొంచెం మొన్న శ్రావణ మాసంలో కొంచెం ఆకు తీసుకొచ్చాడు మా ఆయన పెట్టుకోవడానికి, గోరెంటాకు. ఇంకా మా పిల్లలకి ఈ సండే వెళ్తాం, విజిట్ ఉంది, అందుకే తీసుకొని పోదాము అని చెప్పి కొంచెం అట్లే పెట్టినాను. ఇది కొంచెం కబాబ్ పౌడరు అవన్నీ ఉంటే ఇక్కడ పెట్టుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు ఇట్లాంటివన్నీ కూడా అక్కడే పెట్టేసినాను. జామున్ ప్యాకెట్స్ కూడా తెచ్చినాను. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.